పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే దిశగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మహేశ్వరరాజు, అన్నమయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కమిటీ సభ్యుడు మొహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషితో అత్యంత సువిశాలమైన గదులు, వెంటిలేషన్లు ఉండే 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గుండె నొప్పితో ఎవరైనా వస్తే వారి కోసం 42,000 రూపాయలతో ఉచితంగా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇంకా ఈ 100 పడకల ఆసుపత్రి గురించి మరింత సమాచారం మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా ప్రతినిధి షబ్బీర్ వివరాలను అందిస్తారు. ఎవరైనా కానీ చెస్ట్ పెయిన్తో బాధపడే వారికి ఒక వినూత్నమైన పథకం ఒకటి ఉంది. స్టెమీ ప్రోగ్రామ్ అని మన స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేశారు. దీంతో ఆల్మోస్ట్ చెస్ట్ పెయిన్తో ఈసీజీ తీసి ఇమ్మీడియట్గా పై స్టెమీ దాంట్లో ప్రోగ్రామ్ కింద పై కార్డియాలజిస్ట్కి చేరుతుంది. ఈసీజీ చేరి ఏదైనా కానీ హార్ట్ అటాక్ అది ఉంటే ఆల్మోస్ట్ 42,000 రూపాయలు ఇంజెక్షన్ ఇక్కడే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చినాము, బాగా సక్సెస్ అయింది. ఇటువంటి ప్రోగ్రామ్ నిజంగా ఈ రాయచోటి ప్రజలు ఉపయోగించుకోవాలి. ఊరికే చెస్ట్ పెయిన్తో బాధపడతా ఇబ్బంది పడకుండా ఆల్మోస్ట్ 40,000 రూపీస్ ఇంజెక్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఉపయోగించుకోండి. అలాగే రీసెంట్గా ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్లకు స్టార్ట్ అయిన తర్వాత ఓపీ కూడా బాగా పెరిగింది. ఇంకా దీన్ని ఇక్కడ మన ప్రజలు ఉపయోగించుకొని బాగా మంచి వైద్యం పొందుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సభ్యుడు మొహమ్మద్ ఖాన్ ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో కన్నా ఇప్పుడు దాదాపు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎన్ని కోట్లతో అభివృద్ధి చేశారు ఇక్కడ? రాయచోటి పట్టణంలో దాదాపు సుమారు 23-24 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా బిల్డింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంతకుముందు